అలా చెప్పి నేను దాన్ని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. బంగారం ఎవరు పడితే ఆడ కొనుక్కోవచ్చు, రేర్ పీస్. అందుకే చెప్తారు కదా ఆడవారి మాటలకు అర్థాలే వేరు. పొగడుతున్నా దాన్ని కూడా పట్టించుకోకుండా దాంట్లో మళ్ళీ నెగటివ్ అంటే ఏం చెప్తాను. ఎవడు పడితే ఆడ కొనుక్కుంటాడు బంగారం, అది బంగారం కాదు. அதுக்கு மேல என்ன அது டைமண்ட் இல்ல, ரேர் ஜெம்ஸ்டோன் இல்ல, மேல மேல என்ன இருக்கு? ஒண்ணு இல்ல, சமிராஜா இருக்கு. நக்ஷாபுரா பூரா சேஞ்ச். నా రూమ్ కదా. అవును, మరి ఒక బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటది? ఏపీ పెద్దగా అవును పని సీట్ కవర్ మార్చా. అలాగే ఇల్లు కూడా చాలా ఇట్లా ఇరుక్కు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, రూమే లేదు నీకు, నీ ఎక్కమ్మ అనవసరంగా ఆలోచిస్తా. ఇంటికి కోడలు వస్తుంది, మా ఇంటికి రౌడీ వస్తుంది, కబ్జా చేసేసింది. మార్పు కావాలి, సమీరా రావాలి. మీరు సమీరా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అదే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. ఇది గుర్తు పెట్టుకోండి గైస్, ఓకే? వచ్చేటప్పుడు మళ్ళీ నేను బ్లాక్ చేసి మీకు చూపిస్తా. మళ్ళీ గుర్తు పెట్టకు, వద్దు సమీరా, మళ్ళీ స్టార్ట్ వద్దు. మీకు అర్థం అవుతుంది, మీ ఆడియన్స్ అర్థం అవుతుంది కాబట్టి. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. हेलो हाय नमस्ते, अच्छे से बोलो, ठीक है? ओके गाइस, అదండి విషయం. మేము ఆడుకుంటున్నాము ఇద్దరం కలిసి గంట సేపు నుంచి ఆడుకుంటున్నాం. సడన్ గా గుర్తొచ్చింది సమీరా బ్లాగ్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడే ఇమీడియట్ గా బ్లాగ్ స్టార్ట్ చేసాము. ఇలా అర్హాన్ తో ఆడుకుంటున్నాను. అర్హాన్ విల్ డూ ద బ్లాగ్ టుడే ఫర్ మీ, రైట్? యూ విల్ టాక్ బిహాఫ్ ఆఫ్ మీ, రైట్? మాట్లాడతావా? మాట్లాడేది మంచిగా మాట్లాడాలప్పా. ఏంటంటే మధ్యాహ్నం వాడికి నిద్ర వస్తుందండి, మధ్యాహ్నం పడుకోబెట్టకూడదు. వాడు చాలా లేట్ గా పడుకుంటున్నాడు, మధ్యాహ్నం లేట్ గా లేస్తున్నాడు. మళ్ళీ రాత్రి లేట్ గా పడుకుంటే పొద్దున లేట్ అవుతుంది. చూడండి, పొద్దున లేట్ గా లేచినా పర్లేదు, పొద్దునే ఎర్లీగా లేచేస్తున్నాడు. ఎర్లీగా లేచి క్రాంకీగా ఉంటున్నాడు. వాడు పడుకోకూడదని మేము మా ప్రయత్నం అనమాట. వాడిని అట్లా ఆడిస్తున్నాము. సో వాడు పడుకోకపోతే తొందరగా పడుకోబెట్టవచ్చు, సో దట్ టైం సెట్ అవుతుందని మా ప్రయత్నం అనమాట. అంటే ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు 3 years అవుతున్నాడు కాబట్టి ఆ నాప్ ని ఇప్పుడు నుంచే కొంచెం మానిపిద్దామని నా ప్లాన్. కరెక్టే, బికాస్ రాను వాళ్ళ స్కూల్స్ అవన్నీ టైమింగ్స్ కూడా మారిపోతాయి. సో మెల్లిగా స్లోలీగా అలవాటు చేస్తున్నాం. Okay, let's play now, Shano. Chalo, let's play. Come. Drive and go to Nani home. Chalo, ready, let's go. Chalo. Chalo. You give me the energy. Oh, I got full energy now. Okay. Yes. More energy. Yes. Now we both will go in the forest. More energy, Han. You give me more energy. No, he wants energy. You should. Thank you. Welcome. Let's go. Yeah. Chalo. Okay. Okay. Sorry kate. So it's okay darling, it's okay. చూసారా, ఏదైనా ఇలా డాష్ అయితే సారీ చెప్తాడు మా వాడు. చాలా పద్ధతిగా ప్లే చేస్తామండి, కొడతాం కానీ సారీ చెప్తాం. పద్ధతి. స్లోలీ యు ఆర్ కమింగ్. Gates open. Pasta in real or in play? No, real में क्या खाते? జట్కా తగిలిందా మీకు? వాడు ఆడుతూ ఇఫ్ యూ వాంట్ ఇట్ అంటే గేమ్ లో యాక్టింగ్ అది అంటే నాకు తెలుసు కదా. వాడు మామూలు అట్టనే ఉండదండి, వాడి దగ్గర యాక్టింగ్ మాత్రం మనమే ఫిదా అయిపోతాం. ఎంతైనా. ఓకే, హియర్ యు గో. పాస్తా. హ్యావ్ యువర్ పాస్తా. హౌ ఇస్ ద పాస్తా? Yummy. मेरे फ्रेंड्स को हाय बोलो. హాయ్ బోలో మమ్మీ. ఆడుకునే మూడ్ లో ఉన్నాడు. What is that, Hira? What is that? Your turn. ఇంకా కట్టురా. వాడి కోసం తీసుకొచ్చాను, కొరికి నేనే తినేస్తున్నా సగం. వాడు మూడ్ లో లేడు యాక్చువల్ గా, నిద్ర. సరే లంచ్ కొంచెం హెవీగానే చేశాడు, సో
ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాలన్నట్టు బ్రెడ్ ఇస్తే ఇలా ఆడుకుంటున్నాడు బ్రెడ్తో వాళ్ళ అమ్మతో. నాకు బేబీ ఉంచికి రాకనా నువ్వు చూడు. మా అత్తగారు కార్న్ అన్నారు, కార్న్ తీసుకొచ్చా, ఇది నేనే తింటున్నా. ఇష్టంగా తింటాడు యాక్చువల్గా, కానీ ఎందుకో కడుపు నిండుగా ఉంటే తినడు. అవునవును, అందుకే తినేసాడు. అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. బిజీ అయిపోయావు. మామూలుగా లేదు, బాగా బిజీ. ఎస్, ఎవరు వ్లాగ్స్ లో కనిపించట్లేదు ఈ మధ్య. ఎవరు నన్ను పిలవట్లేదు, అది మ్యాటర్. పిలవట్లేదు, ఉంటే పిలుస్తాము. నువ్వేమో లేచిన దగ్గర నుంచి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు. వర్క్స్ పని చేస్తే ప్రాబ్లం, పని చేయకపోతే ప్రాబ్లం ఉంటుంది. లేదు చెయ్యి, మంచిదే, బిజీగానే ఉండాలి. రండి సమీరా గారు, మీరు కూడా ఫ్రేమ్లో. అస్సలాము అలైకుం గైస్. వాలేకుం అస్సలాం. మా వారు బంగారం. అబ్బో, మా భార్య కూడా బంగారం అని చెప్పు. అలా చెప్పి నేను దాన్ని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. బా, బంగారం ఎవరు పడితే ఆడ కొనుక్కోవచ్చు. ఇట్స్ రేర్ పీస్. నో అప్రిషియేషన్. ఐ వుడ్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్. అది కవరింగ్ అయినా సరే నేను పాజిటివ్ గా తీసుకుంటా. అందుకే చెప్తారు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరు. నేను పొగడుతున్నా, దాన్ని కూడా పట్టించుకోకుండా దాంట్లో మళ్ళీ నెగటివ్ అంటే పొగడే వాళ్ళు ఎలా అంటారంటే, నువ్వు కూడా చెప్పు మీ ఆవిడ బంగారం అంటే దాన్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది అని అట్లా అనరు. మా స్టార్టింగ్ ఇది ఎలా ఉండే అంటే, బంగారానికి ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది మా ఆవిడ బంగారం అంటే అన్నట్టు స్టార్ట్ చేశారు. చెప్పలేదు, బంగారం అని చెప్తే ఇన్సల్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఎవడు పడితే ఆడ కొనుక్కుంటాడు బంగారం, అది బంగారం కాదు. ఇట్ ఇస్ రేర్ మేళ. அதுக்கு மேல என்ன, அது டைமண்ட் இல்ல, ரேர் ஜெம்ஸ்டோன் இல்ல, மேல என்ன இருக்கு? ஒன்னு இல்ல, சமிராஜா இருக்கு. One and only hybrid pilla. Okay, so what's going on? ఏముంది, సమీరా మేడం బిజీగా ఉన్నారు. బిజీ, ఇద్దరు బిజీ. అదే చెప్పాను కదా, ఖాళీగా ఉంటే ప్రాబ్లం, బిజీగా ఉంటే ప్రాబ్లం. అలా అనమాట. హోప్ఫుల్లీ మీ అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సనా గారికి మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ పర్టికులర్ బ్లాగ్ నుంచి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. నేను తీసుకోవట్లేదు. ఆవిడ బంగారం పనిలో పని. ఈ మధ్య నేను చాలా బిజీగా ఉంటున్నాను లైఫ్ లో, కొన్ని సదృఢాలు అవన్నీ చేస్తున్నా. సో ఇవాళ నేను నా వ్యానిటీ ఒక సెక్షన్, అంటే నా వార్డ్రోబ్ ఒకటి సదరాను, వీడియో రికార్డ్ చేశాను, చూడండి. నేను ఆల్రెడీ చూసేసాను. ఏం చెప్తారు హిందీలో వర్డ్ ఉంటే, ఆశ్చర్యచకితం అంటారు కదా, అట్లా నా లోపలికి వెళ్ళగానే ఇది నిజంగా మా ఇల్లేనా, ఇంత నీట్ గా ఉంది ఏంటి. ఇల్లు కాదురా, మీ రూమ్ ఒకటే. ఫస్ట్ నా రూమ్ కాదు, ఇది నిజంగా సమీరా రూమేనా, ఇంత నీట్ గా ఉంది ఏంటి అనుకున్నాను. సో కానీ ఆవిడ గురించి చెప్పాలండి. ఫస్ట్ స్టార్టింగ్ లో నా ప్యాటర్న్ ఏంటంటే, ఎలా ఉంటే అలా వాడుకోవాలి, సింపుల్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, కానీ సింపుల్ గా ఉండాలని. నాకు రూమ్ ఉండేది సపరేట్ గా మా పాత ఇంట్లో. వచ్చిన నెలకి మొత్తం నా రూమ్ కదా. మరి ఒక బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటది, అందులో ఒక అమ్మాయి ఉంటే బ్యాచిలర్స్ రూమ్ కాదు, డిజైన్లు పెట్టి మిర్రర్లు పెట్టేసి. మరి అమ్మాయి ఫుల్ సైజ్ మిర్రర్ కావాలి, మరి మిర్రర్ లేకపోతే ఎట్లా? అందుకే అక్కడ అడ్జస్ట్ చిన్న మిర్రర్ ఉండే, అది సరిపోలేదు. అంటే వార్డ్రోబ్ కి నార్మల్ గా వార్డ్రోబ్ కి ఎలా ఉంటుంది మిర్రర్, అంతే ఉండే. అలా కాదు, ఒక అమ్మాయి అంటే మనకు ఫుల్ సైజ్ మిర్రర్ కావాలి. నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఒకవేళ బండి కొన్నా కూడా మోడిఫికేషన్స్ చేయండి, అలానే వాడతాను. ఎలా వచ్చిందో మాక్సిమం అయితే సీట్ కవర్ వాడతాను, అంతే తప్ప ఏమి పెద్దగా. అలాగే ఇల్లు కూడా చాలా సింపుల్ గా, మనకు చిన్న వస్తువులు ఉంటే సరిపోతుంది అనుకో. కొన్ని రోజులు ఆగి చూస్తే నడవడానికి కూడా ప్లేస్ లేదు. కరెక్ట్. అరే ఆడుకునే వాళ్ళం రా ఇక్కడ మేము, నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. ఏం బతుకురా నాయన ఇది. తర్వాత నాకు అర్థమైంది, బెడ్రూమ్ లో వాకింగ్ చేస్తారా, అంటే కొంచెం కూడా నడవడానికి ప్లేస్ లేదు. ఉండే నడవడానికి ప్లేస్ ఎందుకు అనుకుంటున్నప్పుడు రూమ్ అంతా నేను డ్రాప్ చేసేదాన్ని. నాకు నడవడానికి ప్లేస్ ఉన్నప్పుడు మీకెలా లేకుండే. దొరలి ఆడేవాళ్ళం మేము.
ఇట్లా ఇరుక్కుని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, తమ్ముడు ఈ పోరాటంలో మీరు ఓడిపోయారు, మీకు మిగిలింది ఆ కాస్త బెడ్లో ఉన్న కాస్త పోషన్ మాత్రం. ఆ కాస్త కూడా వాడు పుట్టిన తర్వాత గోవిందా గోవిందా. నాకు అప్పుడు అర్థమైంది, రూమే లేదు నీకు, నీ ఎగ్గమ్మ అనవసరంగా అన్నమాట. మమ్మీ మైండ్ ఇంకా వెతుక్కొని తీసుకురా. ఇష్టపడి చేసుకున్నావు కదా, కష్టపడరా. ఇంటికి కోడలు వస్తుంది, మా ఇంటికి రౌడీ వస్తుంది, కబ్జా చేసేసింది. అట్లాంటి సమీరా గారు ఆవిడ రూమ్ ని చాలా క్లీన్ గా నీట్ గా చేసుకుని పాడు చేయడం ఎందుకు, నింపడం ఎందుకు, మళ్ళీ పాడైపోద్ది. ఎన్ని గంటలు నాకు బి హై బచ్చా, పాడు చేయడం ఎంత ఇప్పుడు కొన్ని గంటల్లో మళ్ళీ అది నార్మల్ అవుద్ది. మళ్ళీ నెల 2 నెలల తర్వాత చెయ్యి మన రూమ్ ఇలా ఉందని చెప్పి మళ్ళీ మొత్తం సదురుతుంది. అప్పుడు మళ్ళీ మీకు వీడియో చూడాల్సి వస్తుంది. అప్పుడు నేను మళ్ళీ వెళ్తాను. నేను చెప్పాను కదా హిందీలో ఆశ్చర్యచకితం అని చెప్పి, మళ్ళీ ఆశ్చర్యచకితంగా పాడవదు. నాకేంటంటే అలా మార్పు చేంజ్ చేస్తుండాలి, కొత్తదనం కావాలి. అప్పుడు చూస్తున్నా. మార్పు అంటే డైలాగ్ గుర్తొచ్చింది, మార్పు కావాలే కదా ఎలక్షన్స్ టైంలో మార్పు కావాలి అని ఆ సాంగ్ వచ్చింది. మార్పు కావాలి సమీరా రావాలి. दूसरा है उधर बोले तो गुस्सा था. Anyways, thank you guys. Hope you guys love us. అర్హాన్ లేసాడు. సరే, నాకు ఇన్ని తెచ్చిచ్చింది బయట, ఇన్ని కవర్స్ తెచ్చిచ్చింది తెలుసా? దేనికోసం ఏమో తను తీసేసిన అన్ని నాకు తెచ్చిచ్చింది. దాన్ని చూస్తే ఏది ఎక్కడి నుంచి బొక్కపడిందని క్రీమ్స్, లిప్స్టిక్స్, ఫేస్ ఇది ప్యాక్స్ అన్ని ఏమేమో తెచ్చిచ్చింది. Yes, anyways, have a great evening. Thank you have so your much. dinner. Hope you guys also have a great evening. Yeah. Chalo, take care. Bye. Good morning, guys. ఈరోజు సమీరా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అదే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. సో ఇదిగోండి, నేను చెప్తానా, ఎప్పుడు వెళ్ళినప్పుడు మొన్న ఇంత లగేజ్ తీసుకొచ్చిందా, మళ్ళీ ఏంటో డబ్బాలు తీసుకెళ్తాను. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం గైస్. నీకు తెలియకుండా అన్ని బ్లాగ్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ ఎక్కువ కాదు, ఆనెస్ట్లీ ప్రతిసారి కన్నా చాలా తక్కువ. అంటే నేను తీసుకెళ్లేది ఈ 2 బ్యాగ్లే. ఇందులో కొన్ని అర్హాన్ బట్టలు, అంటే చెట్టి వేసుకుంటాడు కదా, సుసు పోస్తేనే ఎక్స్ట్రా షార్ట్స్, ఆ తర్వాత ఇవి బాల్స్, ఇవన్నీ. ఇవి ఏంటంటే ప్రతిసారి ఏం చేస్తా, ఒక డబ్బాలో అన్ని ఏదో కొన్ని టాయ్స్ తీసుకెళ్తా. అది ఏమవుతుందంటే ప్రతిసారి నాకు ఇక్కడికి వచ్చి అది మళ్ళీ సెగ్రిగేట్ చేయడానికి టైం పట్టేస్తుంది. అదే డబ్బాలు తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చి పెట్టచ్చు. టెన్షన్, ఏదో ఒక బాక్స్ తీస్తాడు, ఆడతాడు, మళ్ళీ పెట్టేస్తాడు. ఓకే, అలా అని ఈ బాక్స్ తీసుకెళ్తున్నా అని అంటారా. నార్మల్ గా ల్యాప్టాప్ కి సంబంధించి 2-3 బ్యాగులు ఉంటాయి, అవి తగ్గిపోయి ఒక బ్యాగ్ అయింది. ప్రోగ్రెస్ లో ఉన్నా. తగ్గితే ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి అమ్మా, ఇన్ని బాక్సెస్ ఉంది. తగ్గకపోతే ఎన్ని ఉండే? ఇంకా ఇంతేనా? ఇంకా సూట్ కేసులు 2-3 ఉంటాయి. ఇప్పుడు ఏదో సూట్ కేసు వస్తుందేమో మెల్లిగా. రావట్లేదా? ఎందుకంటే ఈసారి బట్టలు అక్కడ ఆల్రెడీ పెట్టా కదా కొన్ని. ఓకే, సూట్ కేసులు రావట్లేదు. తగ్గకపోతే నార్మల్ గా సూట్ కేసులు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోండి గైస్. ఓకే, వచ్చేటప్పుడు మళ్ళీ నేను బ్లాగ్ చేసి మీకు చూపిస్తా ఎన్ని తీసుకొస్తుంది అనేసి. అండ్ మా ప్రిన్స్ అక్కడ ఉన్నాడు, కమ్ సే హాయ్. వాడికి ఈరోజు కోల్డ్, అందుకే స్కూల్కి వెళ్ళలేదన్నమాట. సో ఎన్ని రోజులు మకాం? ప్రస్తుతానికైతే ఒక వీక్, తర్వాత అలా మళ్ళీ 1 వీక్ ముందు వచ్చేస్తానా. ముందు వచ్చేసి లేదులే నాకు. 1 వీక్ వెళ్తాను, ఎక్స్టెండే చేస్తాను ప్రతిసారి. నేను డైలీ వస్తా, ఎందుకంటే వర్కౌట్ చేస్తున్నాను కదా. అలానే దింపేసి వచ్చేసి వర్కౌట్ చేస్తా. ఓకే, కాకపోతే లగేజ్ మాత్రం మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తుంది. మీరు అన్నట్టు ఇంత వస్తుందా, ఇంతకన్నా ఎక్కువ వస్తుందా? తక్కువ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను. ఏవో వస్తాయి, మళ్ళీ ఏమొస్తాయో ఆ బాక్సెస్ లో ఏముంటాయో అది మిస్టరీ అన్నమాట. ఇగో మనం అలా నవ్వామని లాస్ట్ టైం లో అలా నవ్వొద్దన్నారు. నన్ను కూడా చెప్పాను. నేనేం చేయను ఫ్రెండ్స్, నా నవ్వే అంత.
నేను అలా నవ్వేసరికి ఏమవుతుందంటే అది ఒక వ్యాధిలాగా పక్కన వాళ్ళందరికీ చుట్టుకుంటది. అందరు అలా నవ్వుతారు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నారనుకోండి, చూస్తుంటే మీ చెవులు బద్దరిల్లిపోతాయి, అది అయిపోద్ది. సో సారీ, అపాలజీస్, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను మారలేను. మా వారు ఎంతో ట్రై చేశారు, అవ్వలేదు. వాడే ఇలాగా మారిపోయాడు, వాడు ఇలాగే నవ్వుతున్నాడు. కెనాట్ డూ ఎనీథింగ్ అలా. ఓకే, ఎనీవేస్ హ్యాపీ జర్నీ టు యువర్ అత్తగారి ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారి ఇంట్లో నుంచి అత్తగారి ఇంటికి వెళ్తున్నా సమీరా షరీఫ్. బాయ్ బాయ్ బాయ్. ఎస్ గైస్, ఇంకా ఆ రోజు తర్వాత నేను బ్లాగ్ చేయలేకపోయాను, ఎందుకంటే ప్రిన్స్కి బాగాలేదు. కోడపిల్ల ఇంట్లో లేదు కాబట్టి మా అత్తగారికి బ్లాగింగ్ మూడ్ రాలేదు. అంతే, కరెక్టే. నిన్న వచ్చిందండి, జిమ్కి వెళ్ళింది. అంటే వెళ్ళింది, మళ్ళీ మార్నింగ్ అరాన్ని స్కూల్ డ్రాప్ చేసి ఇక్కడ జిమ్కి వెళ్ళాలని ఇక్కడికి వచ్చింది. వచ్చి మళ్ళీ పైకి వచ్చిందండి, ఫ్రెష్ అప్ అయిపోయింది, స్నానం అంతా చేసేసింది. అదేదో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుని తినేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళింది. నేను అన్నాను, నేను రెడీగా లేను, లేకపోతే వ్లాగ్ చేసేదాన్ని అన్న. తొందరలో ఉందని వ్లాగ్ చేయలేదు. ఈ రోజు ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్తున్నావు? నేను ఆ రోజు అన్ని తీసుకెళ్ళానా, మీరందరూ చూసారు కదా, మొన్నటి వ్లాగ్ లో చూసారు కదా. మళ్ళీ నిన్న వచ్చినప్పుడు మళ్ళీ ఒక బాక్స్ పెద్ద ఐకే సంచిలో తీసుకెళ్ళానా. ఇన్ని తీసుకెళ్ళినా కరెక్ట్ గా ఏది లేదో అదే అడుగుతాడు. నేను అన్ని తీసుకెళ్లి గిటార్ ఒకటి తీసుకెళ్ళలేదు. సర్లే ఇన్ని ఉన్నాయి కదా గిటార్ అడగాడంటే నిన్న మొత్తం గిటారే అడిగాడు. సో ఇవాళ గిటార్ తో పాటు మళ్ళీ ఏదో యాడ్ అవుతుంది అనమాట. అంత తీసుకెళ్ళి మళ్ళీ అంత తీసుకొచ్చి ఏంటి అసలు అంటే అదే చెప్పా కదా లాస్ట్ టైం, అంటే ప్రతిసారి అన్ని డబ్బాల నుంచి కొన్ని టాయ్స్ తీసుకెళ్తా, మళ్ళీ వచ్చినప్పుడు సెగ్రిగేట్ మళ్ళీ దాన్ని ఆ డబ్బాలో అలా అనేసి తీసుకెళ్ళావు. నేను ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇన్ని డబ్బాలు సపరేట్ డబ్బాలు నేను తీసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని ప్రాబ్లం లేదు. బట్ నేను అన్పాక్ చేసేటప్పుడు ఆ డబ్బా తీస్తా, ఈ డబ్బా తీస్తా, అన్ని తీస్తా కదా, అవన్నీ చూసి అన్ని తీసేస్తాడు. సో హీ ఫీల్స్ లైక్ ప్లేయింగ్ విత్ ఆల్ దోస్ దట్ మళ్ళీ నాకు డబుల్ పని అయిపోద్ది. అదే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఆడతాడు, ఏదో ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాతో ఆడి అది అయిపోయిన తర్వాత క్లీన్ అప్ దట్ బాక్స్ అండ్ టేక్ అనదర్ బాక్స్ అని మా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవును. సో ఇప్పుడు అలా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా అంతే, ఆ డబ్బా తీసి ఆ డబ్బాతో ఆడి అది క్లీన్ అప్ అయ్యాకే నెక్స్ట్ డబ్బా ఓపెన్ చేయాలి. సో అలా నాకు సెగ్రిగేటింగ్ కి టెన్షన్ ఉండదు. సో అలా డబ్బా తీసుకెళ్లి డబ్బా తీసుకొస్తే ఇక్కడ వచ్చాక డబుల్ పని ఉండదని. చూడొచ్చా ఇప్పుడు ఏం బ్యాగ్ తీసుకెళ్తున్నావు? ఇంకా రెడీ అవ్వలేదు కానీ చూపిస్తా తప్పకుండా. మీ అందరికి అంత ఆతృతగా ఉంటే చూపించడానికి టేకింగ్ అనేది ఒక కన్ఫ్యూజన్, నాకు కాదు మా సబ్స్క్రైబర్స్ కూడా. అంటే మొన్న అన్ని బ్యాగ్స్ తీసుకెళ్ళి మళ్ళీ నిన్న ఒక బ్యాగ్ తీసుకెళ్ళిందండి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తుందంట. ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ టైం అంటే ఊరికి వెళ్ళినప్పుడు నా టేబుల్ పైన ఉన్న చెత్త అంతా మా హౌస్ హెల్ప్ వాళ్ళకి ఒక కవర్ వేసి లోపల పెట్టానన్న. రండి చూపిస్తా. ప్లీజ్ వెల్కమ్ టు ద మార్కెట్. సో ఇప్పుడు ఆ సంచి ఉల్టా చేసి ఇందులో అన్ని కేబుల్స్ ఏవేవో ఉన్నాయి, దాన్ని ఫస్ట్ ఇది పడేసేవి, అవి అక్కడ పెట్టేవి ఇవి ఇక్కడ పెట్టేవి అలా సెగ్రిగేట్ చేసి ఇది జమ చేసి. బై ద వే గైస్, ఇట్రండి పైకి. ఇవాళ నేను జిమ్ కి వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ ఆకలిస్తుండే, తినేద్దాం అనుకున్నా. నార్మల్ గా నా బ్రేక్ఫాస్ట్ 10 తర్వాత వస్తుంది. సో సరే తినేద్దాంలే, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి వెళ్దాం అనుకున్నాను. కరెక్ట్ గా నేను వస్తున్నప్పుడు లిఫ్ట్ దగ్గర మా బ్రేక్ఫాస్ట్ తీసుకుని అతను నిల్చున్నాడు. తీసుకొచ్చేసాడు కదా అని బ్రేక్ఫాస్ట్ తినేసా. బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే అదొక గలీజ్ అలవాటు ఉంది నాకు, కాఫీ కావాలి. చాలా మంది మీరు అందరు చెప్పారు తిన్న వెంటనే కాఫీ తాగొద్దని. మెల్లిగా కాఫీ తాగేశాను. ఇప్పుడు ఇంత హెవీ అయిపోయినాక వర్కౌట్ కావట్లేదు. సరే ఎలాగో టైం వేస్ట్ చేయకుండా ఈ సంచి ఏదో ఖాళీ చేసి జమ చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు ఇది జమ చేసిన తర్వాత ఇందులోంచి మనకు వస్తాయి అనమాట. బై ద వే ఇలా ఉంటాయి గైస్. సో ఇందులో డైనోసార్ డంబుల్, ఇక్కడ కార్ రిమోట్, ఇక్కడ పెద్ద కార్స్ రిమోట్ కార్స్, ఇక్కడ హ్యామరింగ్ యాక్టివిటీ. సో అన్ని ఇట్లా లేబులింగ్ చేసి పెట్టేస్తానా. సో ఏది దాన్ని అందులో పెట్టేస్తాడు. సో నాకు ఇబ్బంది లేకుండా. అదే నేను సెపరేట్ గా కొన్ని తీసుకెళ్లి మళ్ళీ అది జమ చేయాలంటే, ఇప్పుడు హ్యామర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి తీసేదానికి ఈ డబ్బా తీస్తే డబ్బా మొత్తం ఖాళీ చేసి ఐ వాంట్ టు ప్లే దిస్ అంటాడు. అది చెప్పావు ఆల్రెడీ మా వాళ్ళకి. రిపీట్ టెలికాస్ట్. ఇప్పుడైతే ఇది జమ చేసి ఇవాళ ఏం తీసుకెళ్తున్నారో చూడాలి అంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే గాయ్స్. ఏంటో ఇది కన్ఫ్యూజన్, నాకైతే అస్సలు అర్థం కాదు. లాస్ట్ టైం కూడా చెప్పాను, మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఓకే, ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మాకు చూపించడానికి? అంటే ఇంకా బయలుదేరే టైంకి 12:20, ఇంకో గంట ఉంది నా దగ్గర. ఓకే జాన్. సో అదండి విషయం. ఈరోజు ఈవినింగే బ్లాగ్ వెళ్ళాలి. సో ఏం చేద్దామని బ్లాగ్ స్టార్ట్ చేస్తే సమీరా వచ్చింది.
సో చూద్దాం సమీరా ఏం తీసుకెళ్తుంది కూడా చూపిస్తాను ఈలోగా. ఇంకా ప్రిన్స్ కూడా బాగాలేదు చెప్పాను కదా, మా అన్నయ్య కూడా బాగాలేదు అనమాట. ఈ వాజ్ ఆన్ అంతా వర్క్స్లో ఉండిపోయి నేను వ్లాగ్ చేయలేకపోయాను. హోప్ఫుల్లీ ఈవినింగ్ షూటింగ్ ఉంది, దేవర షూటింగ్కి వెళ్ళాలి, ఫ్రెష్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అయితే కాసేపు వెయిట్ చేసి సమీరా ఏం తీసుకెళ్తుందో చూద్దాం. గైస్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇవాళ మా అత్తగారి దిష్టి తగిలింది నాకు. ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లే. నేను తెచ్చుకున్నా నా ల్యాప్టాప్, హ్యాండ్ గిటార్, ఈ స్లేట్, ఈ లెగో బుక్స్. అందుకే వెదర్ అలా మారిపోయింది. డైలీ కొంచెం కొంచెం కాదు, డైలీ ఎక్కువే. మీ అమ్మ అసలు మీ అమ్మ ఏమనుకుంటుందా పాపం అని ఆలోచిస్తున్నాయి. బిడ్డే సుమ్మి అంటదేమో లోపల, అమ్మ వచ్చిందా బ్యాగ్స్ తీసుకొని సంసారం అనుకుంటది పాపం. ఎక్కడ పెడుతుంది ఏమే అనుకుంటా మా మమ్మీ. ఎలాగోలా జగా దొరికేస్తుంది నాకు. ఇక్కడ ఎలా చదువుతా అట్లా అక్కడ కూడా అంతే. ఎలాగో ఇక్కడ కుక్కేస్తా, జగా బనాలేదు పెట్టేస్తా అలా. అదండి విషయం. ఈ రోజు బ్యాగ్ కొంచెం అంటే బ్యాగ్ పెద్దదే, లోపల సామాన్ కొంచెం తక్కువైంది. కాదు ఇప్పుడు పెద్ద బ్యాగ్ ఎందుకు తెలుసా, రేపు వస్తా కదా అక్కడ నుంచి తీసుకురావాలి కదా, అందుకే పెద్ద బ్యాగ్. ఏమవుతుందంటే అక్కడ నుంచి జిమ్ వేర్ వేసుకుని వస్తా, ఇక్కడ నుంచి క్యాజువల్ వేర్ వేసుకుని వెళ్తా. మళ్ళీ అక్కడ బట్టలు ఇక్కడ బట్టలు అక్కడ అవుతున్నాయా, మళ్ళీ దాన్ని మళ్ళీ షఫిల్ చేయాలా. మళ్ళీ వదిలిపెట్టకు, మీకు అర్థం అవ్వదు, మీ ఆడియన్స్ కి అర్థం అవ్వదు. కాబట్టి ఈ వీడియోని మీరు ఇక్కడతో ఎండ్ చేయడం బెటర్. నేను ఎందుకు చేస్తాను పాపం, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి నేను కన్ఫ్యూజ్ అవడం కన్నా ఇది క్లోజ్ చేస్తే బెటర్. బాయ్ బాయ్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్ టు అర్హాన్. Sure, thank you. Allah Hafiz, Allah Hafiz. Bye Yusuf, take care. సో అదండి విషయం. ప్రస్తుతానికైతే సమీరా వెళ్ళింది అండ్ మేము యాజ్ యూజువల్ ఫ్రాలిక్ ద బుస్మ్ అండ్ ఆల్ ఆర్ బిహైండ్ యూసుఫ్ అని చూసుకోవడం సరిపోతుంది. నేను ఇప్పుడు వెళ్ళి ఇమ్మీడియట్గా నా షూటింగ్ హడావుడి చూసుకోవాలి. 4 కల్లా బయలుదేరాలన్నమాట. సో 5 కల్లా ఈ వ్లాగ్ మీకు రావాలి కాబట్టి ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా ఎందుకంటే మా ఎడిటర్ గారు ఇంకా ఇవ్వలేదు వ్లాగ్ అని కోపంతో చూస్తున్నాడు. అందుకని ఐ హోప్ నా క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.